గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లోని పోలీస్ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి వైద్య శాఖకు స్థలాన్ని అప్పగించినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సిపి పరిశీలించారు. ఈ స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. తమకు ప్రభుత్వం కేటాయించిన 11 ఎకరాల్లో నగరంలోని 7 జోన్లకు చెందిన పలు పోలీస్ కాంప్లెక్స్లు నిర్మిస్తామన్నారు. అయినప్పటికీ ఎలాంటి అపాయం కలగకుండా సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఒక వాల్ లాగా ఇప్పుడు డిస్పోజ్ అయిపోయారు సార్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి తగ్గట్టు మాకు కూడా ఏదైతే మా కాంప్లెక్స్ ఇక్కడ ఉండిందో ఇక్కడ 11.5 ఎకరాలు ఏదైతే ఉన్నాయో ఇటు సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కేటాయించడం జరిగింది. సో ఆ హాస్పిటల్ నిర్మాణ పనులు తొందరలో ప్రారంభమవుతాయి. అక్కడ ఉన్న మా ఫెసిలిటీస్ కొన్ని అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు స్టేట్ పోలీస్ సంబంధించిన కొన్ని యూనిట్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం డాగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో కెనైన్ స్క్వాడ్స్ అవన్నీ కూడా మేము బేగంపేటలో 3 క్వార్టర్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేసి డాగ్స్ కి సరిపోయేటట్టు దాన్ని తయారు చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది.